మన విశాఖపట్నానికి, శ్రీకాకుళానికి, విజయనగరానికి ఈ మూడిటికి చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా చోట్ల చాలా డెవలప్మెంట్ అవుతుంది. ముఖ్యంగా మన విశాఖపట్నంలోని దాదాపుగా 7 రోడ్లను డెవలప్ చేస్తున్నారు ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. సో ప్రస్తుతం అంతా కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఇలాంటి టైంలో మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక 5 years తర్వాత మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీలో చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కానీ ఏ ప్లేస్లో ఏ ప్రైస్కి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ అవసరాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు ప్రాఫిట్ తీసుకురావాలి. అప్పుడేగా మీ ఇన్వెస్ట్మెంట్కి ఒక వాల్యూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే ప్లేస్ అయితే ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే సెక్షన్కి దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ మనం మ్యాప్లోకి వెళ్ళి ఈ దగ్గరలో ఉండే ప్లేసెస్ ఏంటి అండ్ అలానే ఈ చుట్టుపక్కల మనకి ఏమి ఉన్నాయి చూసి ఆ తర్వాత చాలా క్లియర్గా ఈ ప్లేస్ని, ఆ తర్వాత ఆ చుట్టూ జరుగుతున్న డెవలప్మెంట్స్ని చూద్దాం. ఇక మనం మ్యాప్లో అయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే వైభవ్ క్లాసిక్ ఫేజ్ 2 లేఅవుట్. ఈ లేఅవుట్లో మొత్తం 25 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ లేఅవుట్ నుంచి మనం నేషనల్ సెక్షన్కి అండ్ ఇటు అడవివరం గండిగొండం రోడ్కి ఈజీగా చేరుకోవచ్చు. ఈ 2 హైవేలకు కూడా 900 మీటర్ డిస్టెన్స్లోనే ఈ లేఅవుట్ అయితే ఉంది. అండ్ ఈ లేఅవుట్ నుంచి మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 40 kilometers అయితే ఉంటుంది. మనం ఈ ఎయిర్పోర్ట్కి ఈజీగా 40 minutesలో చేరుకోవచ్చు. ఎలా అంటే మనం చూస్తున్నాం కదా, ఇది నేషనల్ 16లో వన్స్ రీచ్ అయ్యామంటే మనం ఈజీగా ఈ ప్లేస్ నుంచి 30 to 40 minutesలో మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అండ్ అదే మనం ఈ అడవివరం గండిగొండ రోడ్లోకి వచ్చామనుకోండి, ఇటు కూడా 4 lane డెవలప్ చేస్తున్నారు. ఈ 4 lane నుంచి మనం డైరెక్ట్గా అడవివరం జంక్షన్కి వస్తే అడవివరం జంక్షన్ నుంచి ఇటు మనం వెళ్ళాలనుకుంటే హనుమంతోకి వెళ్ళి సిటీలోకి వెళ్ళొచ్చు, లేదా ఇటు మన సింహాచలం వైపు వెళ్ళి సింహాచలం నుంచి ఇలా సిటీలోకి వెళ్ళొచ్చు. అండ్ సింహాచలం చూస్తున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, గోపాలపట్నం జంక్షన్ ముందు ఇంకొక రోడ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ రోడ్ నుంచి కూడా మనం ఎన్ఐడి వైపు అయితే వెళ్ళొచ్చు. ఆ విధంగా కూడా మనకి ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఈ లేఅవుట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అండ్ అలాగే మనకి ఇటు సిటీకి దగ్గరగా ఉంటుంది, ఇటు ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది. సో ఈ లేఅవుట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మనం విజువల్స్ చూస్తూ తెలుసుకుందాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చాలో చూసారు కదా మీరైతే చుట్టుపక్కల జరిగిన డెవలప్మెంట్ని మ్యాప్ వ్యూలోని. ఇప్పుడు మనమైతే ఈ లేఅవుట్ని స్కై వ్యూలో చూద్దాం అండ్ అలాగే ఈ లేఅవుట్కి నేషనల్ సెక్షన్ నుంచి ఎలా రావాలి ఇవన్నీ మీరు మ్యాప్లో చూసారు. అండ్ ఇప్పుడు మీకు ఈ లేఅవుట్ నుంచి కంప్లీట్గా చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా ఈ లేఅవుట్ కనబడుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ లేఅవుట్ ప్లాన్ మొత్తం అంతా కనబడుతూ ఉంటుంది. ఈ లేఅవుట్లో 40 feet వైడ్ రోడ్స్ అయితే వస్తున్నాయి అండ్ అలానే మనకి క్లియర్గా కనబడుతుంది కదా ఈ లేఅవుట్ అయితే ఎలా ఉంటుందనేది. మొత్తం 25 plots అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా పైకి వెళ్ళామంటే మనకి అలా ఇటువైపు మనం చూస్తే అటునుంచే మనమైతే మీకు మ్యాప్లో చూపించే కదా ఆ వేలోనే ఈ లేఅవుట్కి అయితే వస్తాం. అండ్ అటునుంచి అంటే నేషనల్ హైవే 16 నుంచి ఒక వే ఉంటుంది, ఇంకొకటి మన అడవివరం గండిగొండంకి కొత్తగా 4 lane రోడ్ వేస్తున్నారు కదా అటునుంచి కూడా ఒక వే అయితే ఉంటుంది. ఇంకా మీరు వెళ్ళాలనుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే నేషనల్ 16లో ఎంటర్ అవుతారు. ఆ నేషనల్ 16 నుంచి అటు అనకాపల్లి లేదా ఇటు ఆనందపురం వైపు కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఈజీగా మీరైతే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళొచ్చు. అలానే హెల్త్ సిటీ అయిన మన హనుమంతోకి కూడా ఈజీగా చేరుకోవచ్చు. మీరు చూసారు కదా అడవివరం గండిగొండ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్లో కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్గా అడవివరం జంక్షన్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా హనుమంతోకి వెళ్ళే రూట్లో మన ఆర్లోలో ఉండే హెల్త్ సిటీకి అయితే వెళ్ళొచ్చు. సింహాచలం టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా మీరు ఈజీగా వెళ్ళొచ్చు. అలానే ఎన్ఐడి వైపు వెళ్ళాలన్నా ఇటు సిటీలోకి వెళ్ళాలన్నా కూడా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. మన ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన డేటా సెంటర్లకి దగ్గరలోనే ఉంటుంది ఈ లేఅవుట్. మీరు ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాల్ చేయండి, మీకు కనిపిస్తున్నాయి కదా నంబర్స్, ఈ నెంబర్స్ కాల్ చేస్తే ఇంకా డీటెయిల్గా ఈ లేఅవుట్ గురించి తెలుసుకోవచ్చు. అలానే మీరు ఇన్వెస్ట్ చేయాలని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ లేఅవుట్ గురించి మాక్సిమం డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ అలానే మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. సో నేను వీడియోని ఎక్కడ జాయిన్ చేస్తున్నాను. మీరు కనుక ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. Thank you friends, thank you for all the support. Always have a safe and happy drive. Thank you, take care, bye bye.